ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం మామూలు విక్టరీ కొట్టలేదు. అసలు సౌత్ ఆఫ్రికా టీంను కంప్లీట్లీ డామినేట్ చేసి దర్జాగా ఫైనల్కి వెళ్ళిపోయారు. మెయిన్లీ ఫిన్ అలెన్ కేవలం 33 బాల్స్కి సెంచరీ కొట్టి ఎన్నో రికార్డ్స్ని తిరగరాశాడు. సో నిజంగా మొదటి సెమీఫైనల్ మ్యాచ్ ఇంత వన్ సైడ్గా జరుగుతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండ్రు. నేనైతే ఖచ్చితంగా ఒక దెబ్బ మ్యాచ్ అనుకున్నా. బట్ మ్యాచ్ క్లోజ్గా రావడం పక్కన పెట్టండి, ఏదో పసుకున్న టీంను ఓడించినట్టు ఓడించేశారు న్యూజిలాండ్ వాళ్ళు. సో రియల్ ఇదైతే కివీస్ టీంకి ఒక హిస్టారిక్ విన్. రెండోసారి ఫైనల్కు చేరుకున్నారు. మెయిన్లీ ఫర్ ది ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్ చరిత్రలో సౌత్ ఆఫ్రికా టీంని డిఫీట్ చేశారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళు మ్యాచ్ గెలవలేకపోయారు. ఎట్ ది సేమ్ టైం ఆన్గోయింగ్ T20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా స్ట్రీక్ని ఎండ్ చేశారు. వాళ్ళు వరుసగా 7 మ్యాచ్లు గెలిచి సెమీఫైనల్కి వచ్చారు. కానీ సెమీఫైనల్లో మాత్రం వాళ్ళ పరాభవం చాలా దారుణంగా ఉంది. సో ఈ మ్యాచ్లో అయితే సౌత్ ఆఫ్రికా టీం చాలా తడబడింది. పర్టికులర్గా మనం ప్రీ వీడియోలో చెప్పుకున్నాం, సౌత్ ఆఫ్రికా విజయ అవకాశాలు పవర్ ప్లేలో డిపెండ్ అయి ఉంటాయని. అంటే న్యూజిలాండ్ ఓపెనర్స్ని తొందరగా అవుట్ చేస్తే వాళ్ళు మ్యాచ్ గెలుస్తారు, లేకపోతే కష్టం అని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ సౌత్ ఆఫ్రికా టీం అది చేయడంలో ఫెయిల్ అయ్యారు. వాళ్ళైతే న్యూజిలాండ్ ఓపెనర్స్ని తొందరగా అవుట్ చేయలేకపోయారు అండ్ దానికి భారీ మూల్యం చెల్లించుకున్నారు. పర్టికులర్గా ఫినాల్ అయితే చెలరేగిపడిపోయాయి. 33 బంతులు సెంచరీ కొట్టడం ఏంటి, అది కూడా సెమీఫైనల్లో. సో రియల్లీ న్యూజిలాండ్ యొక్క చేజ్ అయితే స్కై రాకెట్, ఎక్కడ కూడా వెనుతిరిగి చూడలేదు. ఇన్ఫాక్ట్ 12.5 అవర్స్లోనే 170 టార్గెట్ని ఊది పాటేశారు. అండ్ ఇదైతే T20 వరల్డ్ కప్ నాకౌట్స్లో ఫాస్టెస్ట్ చేజ్. 150+ ఉన్న టార్గెట్ని అంత ఫాస్ట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. సో ఈ మ్యాచ్లో అయితే న్యూజిలాండ్ టీం టాస్ గెలిచారు. అండ్ అయితే వాళ్ళకి చాలా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే పిచ్ కాస్త స్లోగా ఉంది, బాల్ స్టిక్ అయి వచ్చేది. వేరే సెకండ్ హాఫ్లో చూసుకుంటే డ్యూర్ అవడం వల్ల చాలా ఫ్లాట్గా మారిపోవడం చూసాం. బాల్ ఎక్కడ కూడా గ్రిప్ అవ్వకుండా చాలా ఈజీగా బ్యాట్ మీదకి వచ్చేది. అండ్ న్యూజిలాండ్ ఓపెనర్స్ అద్భుతంగా క్యాపిటలైజ్ చేశారు. సో ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీంకి టాస్ ఓడిపోవడం చాలా పెద్ద దెబ్బ కొట్టింది. అండ్ ఇది సరిపోతున్నట్టు వాళ్ళకి స్టార్ట్ చూసుకున్న చాలా ఘోరం. ఫస్ట్ ఓవర్లో వికెట్ పడకపోయినా 2 ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ పడిపోవడం చూసాం. న్యూజిలాండ్ టీం చాలా తెలుగుగా 2 ఓవర్లో మెక్కాంచిని తీసుకొచ్చారు. మెయిన్లీ లెఫ్ట్ హ్యాండర్ వర్సెస్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ మ్యాచ్అప్ అయితే నమ్ముకున్నారు వాళ్ళు. అండ్ ఇది వాళ్ళకి ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. క్వింటన్ డీకాక్ ఒక బౌండరీ కొట్టినప్పటికీ నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. అండ్ రియాన్ కల్టన్ వచ్చిరాగానే ఫస్ట్ బాల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో విధంగా సెకండ్ ఓవర్లోనే సౌత్ ఆఫ్రికా టీం ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కోల్పోయారు, అది కూడా ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్. ఇన్ఫాక్ట్ మెక్కాంచికి 3వ వికెట్ కూడా ఈ ఓవర్లోనే వచ్చేది, హ్యాట్రిక్ అయి ఉండేది. ఎందుకంటే డెవాల్ బ్రేవిస్ ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ చూసాం, ఎడ్జ్ అయింది. బట్ న్యూజిలాండ్ కెప్టెన్ అక్కడ స్లిప్ ఫీల్డర్ని పెట్టలేదు, అదర్వైజ్ ఈ ఓవర్లో 3వ వికెట్ కూడా పడిపోయేది. సో న్యూజిలాండ్ కెప్టెన్ సెకండ్ ఓవర్లో రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అండ్ మెకాంచిక్ బాల్ అవడం చాలా బాగా కలిసి వచ్చింది వాళ్ళకి. బట్ ఇన్వా తర్వాత చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం మెల్లగా కోలుకునేలా కనిపించారు. ఆ తర్వాత మార్కర్ మరి బ్రేవిస్ మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. వాళ్ళిద్దరు కలిసి 2వ వికెట్కి 35 బంతులు 43 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. బట్ ఆఫ్ కోర్స్ ఈ పార్ట్నర్షిప్లో ఇద్దరు స్ట్రగుల్ అయ్యారు. ఎస్పెషల్ ఈడెన్ మార్క్రమ్ ఎక్కడ కూడా తన నార్మల్ స్ట్రోక్ ప్లే గేమ్ ఆడలేకపోయాడు. ఇన్ఫాక్ట్ అతను ఒక లైఫ్ కూడా వచ్చింది, రచిన్ రవీంద్ర ఈజీ క్యాచ్ని డ్రాప్ చేశాడు. సో విధంగా ఈ పార్ట్నర్షిప్ అయితే రష్టీగానే సాగింది. బట్ మార్క్రమ్ క్యాచ్ వదిలేసిన రచిన్ రవీంద్ర బౌలింగ్కి వచ్చి అతను వికెట్ తీశాడు. అండ్ ఈసారి చూసుకుంటే డారెల్ మిచెల్ ఒక ఎక్సలెంట్ లో క్యాచ్ తీసుకున్నాడు. అండ్ డేవిడ్ మిల్లర్ కూడా సేమ్ బౌలర్ సేమ్ క్యాచర్, అదేవిధంగా అవుట్ అయిపోయాడు. మెయిన్లీ మిల్లర్ కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది, గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ డ్రాప్ చేశాడు. బట్ డేవిడ్ మిల్లర్ దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయాడు, కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. సో విధంగా రచిన్ రవీంద్ర క్యాచ్ డ్రాప్ చేసినప్పటికీ తన బౌలింగ్లో మాత్రం అదరగొట్టేశాడు, 2 క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు. అయితే తర్వాత చూసుకుంటే మాత్రం న్యూజిలాండ్ కెప్టెన్ కొంతవరకు గ్యాంబ్లింగ్ తీసుకున్నాడు. అంటే ఈ మ్యాచ్లో వాళ్ళు జేమ్స్ నిషమ్ ఆడించారు. బట్ అతను ఫస్ట్ ఓవర్లో బౌలింగ్ చేసినప్పుడు 17 రన్స్ పిండుకున్నారు. దీంతో సెకండ్ ఓవర్ ఇవ్వడేమనుకున్నా, కానీ శాంట్నర్ మిల్లర్ వికెట్ పడిపోయిన తర్వాత 11వ ఓవర్లో జేమ్స్ నిషమ్కి బాల్ ఇచ్చాడు. అండ్ ఏదో వాళ్ళకి వండర్ఫుల్గా వర్కౌట్ అయింది. 24 బంతులు 37 పరుగులు చేసి డేంజరస్గా టర్న్ అవుతున్న బ్రేవిస్ వికెట్ తీసాడు. సో అయితే రియల్లీ ఒక సాఫ్ట్ డిస్మిసల్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ మరోసారి బాల్ స్టిక్ అయి వచ్చింది, బ్యాట్ మీదకి అంత ఈజీగా రాలేదు. దీనివల్ల డెవాల్ బ్రేవిస్ షార్ట్ ఎల్లి ఆడడం వల్ల బాల్ డైరెక్ట్గా కవర్ ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. సో విధంగా సౌత్ ఆఫ్రికా టీం చాలా క్విక్ ఇంటర్వల్లో 3 వికెట్లు కోల్పోయారు. మొత్తం 10.2 ఓవర్స్లో 77 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయారు. అయితే మనం ఇక్కడ ఎక్కువగా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ బ్లేమ్ చేయాలి, ఎందుకంటే పడిన వికెట్లన్నీ కూడా భారీ షాట్స్ అవుట్ అయిపోయిన వాళ్ళే. ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని బిగ్ పార్ట్నర్షిప్ నెలకొల్పే ప్రయత్నం చేయలేదు. మెయిన్లీ డేవిడ్ మిల్లర్ అయితే మన ఇండియా మీద అలా కొట్టేద్దామని ట్రై చేశాడు, కానీ ఇది కంప్లీట్లీ బ్యాక్ ఫైర్ అయింది. సో టు బి ఫ్రాంక్, మిల్లర్ అయితే ఒక ఎండ్లో చివరి వరకు ఆడుంటే సౌత్ ఆఫ్రికా టీంకి కాస్త పెద్ద స్కోర్ వచ్చేది, ఎందుకంటే వాళ్ళకి అదర్ ఎండ్లో పవర్ హిట్టింగ్ చేయగలిగే బ్యాట్స్మెన్ ఉన్నారు. మెయిన్లీ బ్రేవిస్ అప్పటికి మంచిగా 2 సిక్స్లు కూడా ఊపులోకి వచ్చాడు. ఎట్ ది సేమ్ టైం ఆ తర్వాత వచ్చే స్టబ్స్ మరి మార్క్ హెన్సన్ చాలా మంచి పవర్ హిట్టర్స్. ఎస్పెషల్లీ మ్యాచ్లో మార్క్ హెన్సన్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు, కేవలం 30 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. పర్టికులర్గా ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీంకి ఒక గౌరవప్రదమైన స్కోర్ వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ స్టబ్స్ మరి మార్క్ హెన్సన్ పార్ట్నర్షిప్. వీళ్ళిద్దరు కలిసి 6వ వికెట్కు 47 బంతుల్లో 73 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అంటే ఈ పార్ట్నర్షిప్లో మనం క్లియర్గా చూసాం, మార్క్ హెన్సన్ అటాక్ చేశాడు, వేరే స్టబ్స్ సింగిల్స్ తీసుకుంటూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. సో ఈ ఫార్ములాను సౌత్ ఆఫ్రికా టీం కాస్త తెలియగా ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేది. బట్ వాళ్ళైతే క్లియర్లీ మన ఇండియాకి ఎగనెస్ట్గా ఏదైతే చేశారో దాన్ని రిపీట్ చేయడానికి ట్రై చేశారు, అండ్ ఇది కంప్లీట్లీ బ్యాక్ ఫైర్ అయింది. బట్ మార్క్ హెన్సన్ అయితే సౌత్ ఆఫ్రికా టీంకి కావాల్సిన హోప్ ఇచ్చాడు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ స్కోర్ 150 కూడా దాటదేమో అనుకున్నాం. కానీ డెత్ ఓవర్స్లో మార్క్ హెన్సన్ అద్భుతమైన యాక్సలరేషన్ చూశాడు. పర్టికులర్గా ఓవర్ నెంబర్ 16, 17, 18 ఈ 3 ఓవర్స్లో చాలా ఎక్కువ రన్స్ వచ్చాయి. కానీ 19th and 20th ఓవర్స్లో న్యూజిలాండ్ టీం కాస్త పుల్ బ్యాక్ చేశారు.
కోర్స్ 19th ఓవర్లో కూడా ఎక్కువ రన్స్ వచ్చాయి, బట్ వికెట్ పడింది, స్టబ్స్ అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ 20th ఓవర్లో చూసుకుంటే మార్క్ ఆండర్సన్కి ఎక్కువ స్ట్రైక్ రాలేదు. అదర్వైజ్ సౌత్ ఆఫ్రికా టీం ఇంకో 10 రన్స్ ఎక్కువ కొట్టుండేవారు. ఎనివే నాకైతే మార్క్ ఆండర్సన్ ఇన్నింగ్స్ చూసాక హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ గుర్తొచ్చింది. అంటే 2022 సెమీఫైనల్ కూడా మన ఇండియా తడబడినప్పుడు హార్దిక్ పాండ్యా చివరిలో వచ్చి ఒక అద్భుతమైన నాక్ కొట్టాడు. సో ఈ మ్యాచ్లో కూడా సౌత్ ఆఫ్రికా టీంకి సేమ్ అలాంటి టెంప్లెట్ రిపీట్ అయింది. బట్ ఎనివే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం యొక్క కెప్టెన్ మెచ్చుకోవాలి. గత మ్యాచ్లో చూసాం అతని టాక్టిక్స్ చాలా పూర్గా కనిపించాయి. అంటే ఇంగ్లాండ్కి అగెన్స్ట్గా గెలిచే మ్యాచ్లో ఓడిపోయారు, చివరిలో దారుణమైన బౌలింగ్ చేంజెస్ చేశాడు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం శాంట్నర్ తన బౌలింగ్ చేంజెస్తో స్పాట్ అని తన బౌలర్స్ని చాలా బాగా రొటేట్ చేశాడు. పర్టికులర్గా మరోసారి రచిన్ రవీంద్రని యూజ్ చేసుకున్న తీరు అద్భుతమని చెప్పుకోవాలి. అతను ఒక బ్రిలియంట్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో 29 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ వాళ్ళ కెప్టెన్ శాంట్నర్ చూసుకున్న మంచి స్పెల్ వేశాడు, వికెట్ తీయలేకపోయినా 25 రన్స్ ఇచ్చాడు. అలాగే లాకీ ఫెర్గ్యూసన్ మరి మ్యాట్ హెన్రీ కూడా మరి ఎక్కువ రన్స్ ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఇద్దరు కలిసి 3 వికెట్లు తీసుకున్నారు. అండ్ ఆల్సో స్టార్టింగ్లో కోల్ మెక్కంచి కూడా ఒక మైండ్ బ్లోయింగ్ ఓవర్ వేసి 2 వికెట్లు తీసుకున్నాడు. సో విధంగా న్యూజిలాండ్ బౌలింగ్లో జిమ్ మినేషన్ మాత్రం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. తను వేసిన ఫస్ట్ ఓవర్లో రన్స్ పోయి, థర్డ్ ఓవర్లో రన్స్ పోయి, మధ్యలో ఒక ఓవర్ మాత్రం మంచిగా పడింది. మీరు న్యూజిలాండ్ టీం దీన్ని సంతోషంగా తీసుకుంటారు, ఎందుకంటే అతను తీసింది డెవాల్ బ్రేవిస్ వికెట్ కాబట్టి. అయితే ఫీల్డింగ్ విషయానికి వస్తే మాత్రం న్యూజిలాండ్ టీం 2 క్యాచ్లు డ్రాప్ చేయడం చూసాం. అవి కూడా కొంతవరకు ఈజీ క్యాచెస్. మళ్ళీ గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాడు ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. బట్ అయినా కానీ వాళ్ళు సౌత్ ఆఫ్రికా టీంని 169 పరుగులకి కట్టడి చేశారంటే చాలా మెచ్చుకోవాలి. ఇక చేజింగ్ విషయానికి వస్తే స్టార్టింగ్ 2 ఓవర్స్ కాస్త డ్రామాటిక్గా జరిగాయి. మళ్ళీ న్యూజిలాండ్ ఓపెనర్స్కి లక్ కలిసి రావడం చూసాం. ఫస్ట్ ఓవర్లో సైఫర్ట్ 2 బౌండరీస్ కొట్టాడు, కానీ 2 కూడా ఎడ్జెస్ ద్వారా వచ్చాయి. అంటే కొన్ని హాఫ్ సెంచరీస్ క్రియేట్ అవడం చూసాం. మళ్ళీ టిమ్ సైఫర్ట్ సెకండ్ ఓవర్ సెకండ్ బాల్కి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు, గాల్లోకి బాల్ లేపాడు. బట్ క్వింటన్ డీ కాక్ దీన్ని మిస్కాలిక్యులేట్ చేసి తనే క్యాచ్కి వెళ్ళిపోయాడు. బట్ నిజానికి ఆ క్యాచ్ డెవాల్ బ్రేవిస్తే, అతనే బాల్కి కాస్త క్లోజ్గా ఉన్నాడు. బట్ క్వింటన్ డీ కాక్ నేనే క్యాచ్ తీసుకుంటానడంతో అతను వెనక్కి వెళ్ళిపోయాడు. సో ఆపర్చునిటీ కనుక తీసుకుని ఉంటే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా టీం ఈ మ్యాచ్లో ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఇచ్చి ఉండేది. వాళ్ళు మరీ ఇంత దారుణంగా మ్యాచ్ ఓడిపోయి ఉండేవారు కదా. ఇన్ఫాక్ట్ వాళ్ళకి అన్ని కాల్స్ చేస్తే మ్యాచ్ కూడా గెలిచేవారు. బట్ వాళ్ళైతే టిమ్ సైఫర్ట్ ఎర్లీకి ఇచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోలేకపోయారు. ఎట్ ది సేమ్ టైం పవర్ ప్లేలో సౌత్ ఆఫ్రికా చాలా డిఫెన్సివ్గా బౌలింగ్ చేసింది. మెయిన్లీ ఫస్ట్ ఓవర్ మార్క్ ఆండర్సన్ కూడా కాస్త రిస్కీమో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే T20 వరల్డ్ కప్లో మార్క్ ఆండర్సన్ అంతకుముందు ఫస్ట్ ఓవర్ ఎక్కువగా వేయలేదంట. ఎట్ ది సేమ్ టైం న్యూజిలాండ్ ఓపెనర్స్కి సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్స్ మీద మంచి రికార్డు ఉంది. సో నేనైతే మేబీ దీంతో క్యాష్ అమరాజన్ కాస్త ఎర్లీగా తీసుకొస్తారేమో అనుకున్నా. బట్ సౌత్ ఆఫ్రికా టీం దగ్గర మరీ ఎక్కువ రన్స్ లేకపోవడంతో వాళ్ళైతే కొంతవరకు కన్వెన్షనల్ వేలోనే వెళ్ళారు. సో ఫస్ట్ ఓవర్స్లో అయితే సౌత్ ఆఫ్రికా టీంకి కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం క్లీన్ హిట్టింగ్, ఎస్పెషల్లీ ఫినాలెండ్ మైండ్ బ్లోయింగ్ హిట్టింగ్ చేశాడు. చాలా అంటే చాలా ఈజీగా షాట్స్ కొట్టాడు భయ్య. అసలు అతను బ్యాటింగ్ చేసిన విధానం చూసుకుంటే ఏదో బ్రెడ్ అండ్ బటర్లా అనిపించింది. అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ షాట్ అయినా సరే చాలా క్లీన్గా సింపుల్గా కొట్టేసేవాడు. మెయిన్ స్కూప్ షాట్లను చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ చేయడం చూసాం. చాలా అంటే చాలా సింపుల్గా ఫైన్ లెగ్ మీద నుంచి బౌండరీస్ కొట్టాడు. ఇక సైఫర్ట్ చూసుకున్న ఫస్ట్ ఓవర్స్లో కొంతవరకు అడిట్ అయినప్పటికీ ఆ తర్వాత అతను కూడా క్లీన్ హిట్టింగ్ చేశాడు. కేవలం 33 బాల్స్కి 58 రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ పవర్ ప్లే అతను ఎక్కువ స్ట్రైక్ పెట్టుకుని డామినేట్ చేయడం చూసాం. సో విధంగా న్యూజిలాండ్ టీంకు పవర్ ప్లేలో అద్భుతమైన స్టార్ట్ వచ్చింది. వాళ్ళు సగం టార్గెట్ని పవర్ ప్లేలోనే కొట్టేశారు. అది కూడా వికెట్ కోల్పోకుండా 84 రన్స్ వచ్చాయి. సో దీంతో ఇక్కడితోనే సౌత్ ఆఫ్రికా యొక్క పరాజయం ఖాయమైపోయింది. మెయిన్లీ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు సెకండ్ హాఫ్లో డ్యూ వచ్చింది. దీంతో పిచ్ కూడా బ్యాటింగ్కి కాస్త ఈజీగా మారింది. బట్ ఎనివే మనం అక్కడ ఫినాలెండ్ బ్యాటింగ్ని చాలా మెచ్చుకోవాలి. ఒక డిఫరెంట్ జోన్లో కనిపించాడు. సో అతనైతే ఈ మ్యాచ్లో కేవలం 19 బంతులను హాఫ్ సెంచరీ కొట్టాడు. అండ్ ఇదైతే T20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాకి అగెన్స్ట్గా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. అంటే నెక్స్ట్ 50 చూసుకుంటే కేవలం 14 బంతులను కొట్టేశాడు. మెయిన్లీ న్యూజిలాండ్ టీం మ్యాచ్ గెలవాలన్నా 42 రన్స్ కొట్టాలి, అలాగే ఫినాలెండ్ సెంచరీ కొట్టాలన్నా 42 రన్స్ కావాలి. అండ్ ఈ టైంలో చూసుకుంటే ఫినాలెండ్ యొక్క యాక్సలరేషన్ మామూలుగా లేదు. మెయిన్లీ 11th and 12th ఓవర్లో చూసాం కంప్లీట్లీ బీస్ట్ మోడ్లోకి మారిపోయాడు. ఎట్ ది సేమ్ టైం మనం ఇక్కడ రచిన్ రవీంద్రకు కూడా క్రెడిట్ ఇవ్వాలి. సింగిల్స్ తీసి అతనికి స్ట్రైక్ ఇచ్చాడు. సో దీనివల్ల ఫినాలెండ్ ఒక రికార్డ్ బ్రేకింగ్ సెంచరీ కొట్టాడు. 33 బంతులను 100 పరుగులు చేశాడు. అండ్ T20 వరల్డ్ కప్ చరిత్రలో ఇది ఫాస్టెస్ట్ సెంచరీ. అండ్ ఆల్సో ఓవరాల్గా చూసుకున్న ఫుల్ మెంబర్ నేషన్కి అగెన్స్ట్గా చూసుకుంటే ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ T20sలో. సో విధంగా ఫినాలెండ్ అయితే తన సెంచరీ ఈ మ్యాచ్లో చాలా రికార్డులు బ్రేక్ చేశాడు. మెయిన్లీ మరోసారి న్యూజిలాండ్ ఓపెనర్స్ ఈ వరల్డ్ కప్లో వాళ్ళు ఎందుకు డెడ్లీగా ప్రూవ్ చేసుకున్నారు. ఫస్ట్ వికెట్కి 55 బంతుల్లోనే 117 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. ఇక సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విషయానికి వస్తే చాలా పూర్గా కనిపించింది. మెయిన్ వాళ్ళకి హాఫ్ సెంచరీ కొట్టి మంచి స్కోర్ అందించిన మార్క్ ఆండర్సన్ బౌలింగ్లో కూడా హాఫ్ సెంచరీ కొట్టాడు. అది కూడా కేవలం 17 బంతుల్లోనే, అంటే 2.5 ఓవర్స్ వేసి 53 పరుగులు ఇచ్చాడు. ఇక మిగతా బౌలర్స్ చూసుకుని ఎవరికి కూడా చెప్పుకోదగ్గ బౌలింగ్ పడలేదు. రపడా మాత్రం ఒక వికెట్ తీశాడు. కానీ మిగతా వాళ్ళందరూ ఎకానమీ చూసుకుంటే అబోల్ ఉంది. సో ఈ మ్యాచ్ ముందు వరకు వరల్డ్ కప్లో అద్భుతమైన బౌలింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా పేసర్స్ ఈ మ్యాచ్లో మాత్రం కంప్లీట్లీ చేతులు ఎత్తేశారు. మరి ముఖ్యంగా గ్రౌండ్ మారడం వాళ్ళకి బాగా బ్యాక్ ఫైర్ అయింది అనిపిస్తుంది. అంటే అహ్మదాబాద్లో చూసుకుంటే ఎక్కువగా పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ చూసాం. కానీ ఈడెన్ గార్డెన్స్ విషయానికి వచ్చేసరికి చూసుకుంటే మాత్రం ఒక స్లో వికెట్ ఇచ్చారు. దీనివల్ల పిచ్కి ముందు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ అడ్జస్ట్ కాలేదు, ఆ తర్వాత బౌలర్స్ కూడా అడ్జస్ట్ కాలేకపోయారు. సో మేబీ ఇండియా వెస్టిండీస్ మ్యాచ్కి ఎలాంటి పిచ్ ఇచ్చారో అలాంటి పిచ్ ఇచ్చుంటే సౌత్ ఆఫ్రికా టీం కాస్త బెటర్గా పెర్ఫామ్ చేసి ఉండేది. కానీ ఈ మ్యాచ్ చూసుకుంటే మాత్రం కాస్త డ్రై పిచ్ ఇచ్చారు. మెయిన్ న్యూజిలాండ్ టీంకి ఎలా ప్లస్ అయిందంటే వాళ్ళు సూపరేట్ మ్యాచెస్ శ్రీలంకలో ఆడొచ్చారు. దీనివల్ల వాళ్ళు అక్కడ స్లో పిచెస్కి అలవాటు పడి ఉండడం వల్ల ఇక్కడ ఈజీ అయింది. వాళ్ళ బౌలర్స్ ఒక మంచి కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి సౌత్ ఆఫ్రికా టీంను కుప్పకూల్చారు. సో రియల్లీ సౌత్ ఆఫ్రికా టీం వరల్డ్ కప్లో అన్బీటన్ ఉండడానికి మెయిన్ రీజన్ అహ్మదాబాద్ వికెట్ అని అర్థమైంది.
నేనైతే ఇది పెద్దగా నమ్మలేదు. అంటే సౌత్ ఆఫ్రికా టీం చాలా బెటర్ క్రికెట్ ఆడుతున్నారని చెప్పి అనిపించింది. బట్ ఈ మ్యాచ్ చూసిన తర్వాత మాత్రం వాళ్ళు గ్రౌండ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారని చెప్పి అనిపిస్తుంది. అంటే అహ్మదాబాద్ వికెట్కి అలవాటు పడిపోయారు. దీంతో ఈ మ్యాచ్ బయటకు వచ్చేసరికి కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయారు. సో సౌత్ ఆఫ్రికా టీంకి అయితే ఇది డెఫినెట్లీ హార్ట్ బ్రేకింగ్ పరాజయం. మళ్ళీ వరల్డ్ కప్లో చాలా డామినేట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మాత్రం చాలా ఘోరంగా ఓడిపోయారు. వేరేజ్ న్యూజిలాండ్ టీం పడుతూ లేస్తూ సెమీఫైనల్కి వచ్చినా సరే ఈ మ్యాచ్లో మాత్రం ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో దీంతో ఇప్పుడైతే న్యూజిలాండ్ టీం రెండోసారి T20 వరల్డ్ కప్ ఫైనల్కి చేరుకున్నారు. సో చూడాలి మరి ఈరోజు రెండో సెమీఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలిచి న్యూజిలాండ్ టీంకు అపోనెంట్గా వెళ్తారనేది.